వందే మాతరం. 17వ తేదీన మన రాష్ట్రానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు బహిరంగ సభకి రాబోతున్నారు. ఆ విషయం గురించి చాలా 3 రోజులే ఉంది, 3-4 రోజుల తక్కువ సమయం ఉంది. కానీ ఈ సమయంలోనే అన్ని రకాల వసతులు కల్పిస్తూ లక్షలాది మంది, ఎందుకంటే ఈరోజు నీ రాష్ట్రం ఎదురు చూస్తోంది. 5 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇక మీదటైనా సరే అరాచక పాలన నుంచి మాకు విముక్తి కావాలి అని చెప్పని ఈ రోజున ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకి ఒక ఆశా చిహ్నంగా రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడబోతోంది. ఈ జగన్ ప్రభుత్వము దిగిపోయి మరొకసారి ఇటువంటి పాలన రాష్ట్రంలో రాకుండా చేయడం కోసమని 17వ తేదీన జరగబోయేటటువంటి బీజేపీ, టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో 3 పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరగబోతోంది. 2014లో చూసాము దేశవ్యాప్తంగా మోదీ వేవ్, 2019లో చూసాము మోదీ వేవ్. ఇప్పుడు కూడా మళ్ళీ నరేంద్ర మోదీ గారు అబ్కీ బార్ 400 అని చెప్పని ఈసారి కూడా 400 సీట్లు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా వస్తాయి, ప్రజలు ఆశీర్వదిస్తారు అని చెప్పని బలంగా నమ్ముతున్నాము. రాష్ట్రంలో కూడా ఈ పాలన పోయి అత్యధిక స్థానాలను గెలుచుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఆ ఎన్డీఏ ప్రభుత్వం అంటే విజయానికి సంకేతంగా మొట్టమొదటి అడుగుగా 17వ తేదీన జరగబోయే బహిరంగ సభ ఉండబోతోంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. 3 పార్టీల నుంచి కూడా సమన్వయ కమిటీలు, ఇతర కమిటీలు కూడా ఇప్పుడు చర్చించుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో 99% సహజ వనరులని కొల్లగొట్టింది ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం. 99% హామీలు నెరవేర్చామన్నారు. నెరవేర్చింది హామీలు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ఇసుక దగ్గర నుంచి ఆకాశం వరకు అన్నట్టుగా మొత్తాన్ని తవ్వి దోచుకొని దాచుకొని ఈ రోజున అరాచక పాలన చేస్తున్నారు. అటువంటి పాలన పోవాలనంటే దానికి ఎన్డీఏ ప్రభుత్వమే సరైనటువంటిది. దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో కూడా ఇప్పటికే గడిచిన 10 సంవత్సరాల్లో అనేక సంక్షేమ పథకాల అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ లక్షల కోట్ల నిధులను కూడా ఇవ్వడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మరింతగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే తలమానికంగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదాన నిలబెట్టబోతోంది అని చెప్పడానికి కూడా ఈ 17వ తేదీన సభాముఖంగా కూడా ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు. భారత్ మాతాకి జై.